ఆహార కల్తీకి చెక్ పెట్టేలా రెస్టారెంట్లు, హోటళ్లకు స్టార్ రేటింగ్ ఇవ్వాలనే వినూత్న ప్రయోగానికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన శ్రీకారం చుట్టారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకున్న వారు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలించి రేటింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ప్రజలు ఆయా రెస్టారెంట్లలో భోజనం చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చని తెలిపారు. ఆహారం కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవడమే కాక ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఆ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ సృజన వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో వరద నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సృజన చెప్పారు. జూన్ నెలలో మేము కొత్తగా ఫుడ్ సేఫ్టీకి రేటింగ్ ఇవ్వటం అనేది మొదలుపెట్టాము. ఓకే, అన్ని కేటగిరీల్లో కూడా చిన్నది పెద్దది అన్నట్టు కాకుండా ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో దాని ప్రకారం వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఒక రేటింగ్ వ్యవస్థని మేము వినూత్నంగా తీసుకురావటం జరిగిందండి. దీని రీజన్ కేవలం వాళ్ళని దండించటము మాత్రమే కాకుండా ప్రజలకి నిజాన్ని తెలియజేయటం, ఎంపవర్ చేయటం. ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ అంటారు కదండి. ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ జరుగుతోందో వాటన్నిటిని గుర్తించి సుమారుగా 54 ప్రదేశాలు ఉన్నాయి మా దగ్గర. అందులో 38కి ఒక శాశ్వతమైన పరిష్కారం ఆల్రెడీ నాలా వేయటం కానీ, డైవర్ట్ చేయటం కానీ, బాక్స్ డ్రైన్ వేయటం కానీ ఇలాంటివి ఆల్రెడీ చేయటం జరిగింది. వాటిని ఇప్పుడు అడ్రస్ చేస్తూ ఒక స్టామ్ వాటర్ మాస్టర్ ప్లాన్ కూడా GHMC నుంచి మొత్తం క్యూర్ ఏరియాకి కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు.